జై గురుదత్త. వెల్కమ్ టు దైవసన్నిధి యూట్యూబ్ ఛానల్. పరిహార టెంపుల్ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆలయం యొక్క ప్రత్యేకత. సహజంగా మనం ఆలయాన్ని దర్శించినప్పుడు మనం కోరుకున్న కోరిక తీరిన తర్వాత మనం ఆలయాన్ని దర్శించి మరలా మన మొక్కులు చెల్లించుకుంటాం. కొంతమంది నిలువు దోపిడీ రూపంలో, బంగారం రూపంలో, డబ్బుల రూపంలో ఇలా రకరకాలుగా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. కొంతమంది తలనీలాలు ఇలా. అయితే ఆలయాన్ని దర్శించకుండానే మన కోరికలు తీరిన తర్వాత మాత్రమే ఆలయాన్ని దర్శించి మొక్కులు చెల్లించే ఏకైక ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం వచ్చేసరికి సదాశివ రుద్ర దేవస్థానము పేరుతో సూర్య అనే గ్రామంలో ప్రఖ్యాతిగాంచి ఉన్నది. ముందుగా ఈ ఆలయం గురించి తెలుసుకునేటప్పుడు ఇక్కడ ఆలయం సూర్య ఆలయం పేరుతో ప్రాముఖ్యత చెందినప్పటికీ ఇది సూర్యుని ఆలయం కాదు. ఇక్కడ ఒకానొక సమయంలో గడ్డి కోయటానికి వెళ్లిన ఒక మహిళ ఒక రాతిని కొట్టడం జరిగితే ఆ రాతి నుండి రక్తం రాగా ఆమె భయంతో తన కుమారుడైన సూర్యను పెద్దగా పిలవడం జరిగింది. అందువల్ల ఈ స్థలాన్ని సూర్య అని పిలవడం జరుగుతుంది. కానీ సహజంగా ఈ ఆలయం యొక్క ఊరి పేరు నడగ్రామము. ఇది వచ్చేసరికి సదాశివ రుద్ర దేవారు పేరుతో సూర్య అనే గ్రామంలో ప్రసిద్ధి చెంది సుమారుగా ధర్మస్థలకు 15 కిలోమీటర్ల దూరంలో, ఉజిరి అనే మెయిన్ ప్లేస్ కి 6 కిలోమీటర్ల దూరంలో, బెల్తన్గడికి 14 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకి 300 కిలోమీటర్ల దూరంలో, మైసూరు నుంచి 250 కిలోమీటర్ల దూరంలో, ఉడిపి నుంచి 100 కిలోమీటర్లో ఉన్నది. ఇప్పుడు మనం ఈ యొక్క ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇందాక మనం చెప్పినట్టు ముందుగా ఆలయాన్ని దర్శించకుండానే స్వామివారిని, సదాశివ రుద్రుడిని మనం మనసులో ప్రార్థించి మన యొక్క కోరిక తీర్చమని స్వామివారికి చెప్పుకున్న తర్వాత, కోరిక తీరిన తర్వాత మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించవలసి ఉంటుంది. దర్శించిన తర్వాత ఇక్కడ 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని మనం ఏ కోరిక అయితే కోరుకున్నామో ఆ కోరిక తగ్గట్టుగా ఇక్కడ మట్టితో చేసిన బొమ్మలు అమ్ముతారు. వాటిని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడే ఒక స్థలంలో వాటిని ఉంచవలసి ఉంటుంది. ఆ యొక్క స్థలాన్ని మనిన హరకే బన అంటే క్లే ఆఫరింగ్ ప్లేస్ అని పిలుస్తారు. ఇక్కడ ముందుగా నేను చెప్పినట్టు అంటే ఎవరైతే వారి యొక్క కోరికలు కోరుకున్నారో వారు ఈ దేవస్థానాన్ని దర్శించినప్పుడు అక్కడ ఉన్న స్టాల్లో మీ కోరిక చెబితే వారు మీరు ఇవ్వవలసిన బొమ్మ గురించి చెబుతారు. అంటే ఉదాహరణకి ఎవరైనా సరే పిల్లలు పుట్టాలని కోరుకునే వాళ్ళు ఇక్కడ పిల్లల బొమ్మలు లేదా ఊయల బొమ్మలు, అలాగే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇళ్ల బొమ్మలు, వాహనాలు కావాల్సిన వారు అంటే ఎవరైతే ఆటో, కార్, లారీ కొనుక్కోవాలని కోరుకున్నారో వారు ఆ బొమ్మలు, అలాగే ముఖ్యంగా జాబ్ కోసం ప్రయత్నిస్తూ స్థిరమైన జాబ్ లేనివారు ఇక్కడ ఒక టేబుల్ మరియు చైర్ ఇవ్వవలసి ఉంటుంది. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారు అబ్బాయి లేదా అమ్మాయి బొమ్మలు ఇక్కడ లభ్యమవుతాయి, వాటిని ఇవ్వవలసి ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఏ భాగానికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ భాగాన్ని అంటే కళ్ళు, చెవులు, హార్ట్ ఇలాంటివి అక్కడ లభ్యమవుతాయి, వాటిని ఇవ్వవలసి ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా ఇప్పటి లేటెస్ట్ తరానికి తగ్గట్టుగా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇలాంటివి కూడా ఎంతోమంది కోరికలు కోరుకుంటున్నారు, అవి కూడా అక్కడ లభ్యమవుతాయి. విదేశాల్లో సెటిల్ అవ్వాలి జాబ్ పరంగా అనుకునేవారు ఏరోప్లేను మరియు కంప్యూటర్ టేబుల్, చైర్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ సీటు కావాలనుకునేవారు సెటస్కోప్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇక్కడ మనం చూస్తే ఎన్నో రకాల కోరికలతో ఎంతోమంది ఈ ఆలయాన్ని దర్శించి వారి కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ ఆ బొమ్మలను ఖరీదు చేసి వాటిని ఆ బొమ్మను ఒక ప్లేట్లో బియ్యం, కొబ్బరికాయ మరియు 5 రూపాయల నాణ్యం పెట్టి ఇక్కడ ఇందాక నేను చెప్పుకున్నట్టు మనిన హరకే బన అనే ప్లేస్లో స్వామివారికి సమర్పించడానికి తీసుకువెళ్ళినప్పుడు పూజారి గారు ఆ 100 రూపాయల టికెట్ తీసుకొని మీ కోరిక నెరవేరిందా అని అడిగిన తర్వాత నెరవేరితే మాత్రమే ఇక్కడ ఆయన మీ చేత సంకల్పం చెప్పించి ఆయన ఆ బొమ్మ బాగుందా, ఎటువంటి లోపాలు లేదు అన్నప్పుడు తను తీసుకొని సంకల్పం చెప్పి దేవుని బదులుగా తను తీసుకొని అక్కడ
సహజంగా ఎక్కడైతే సదాశివుడు లింగం రూపంలో ఉద్భవించారో అక్కడ మీ యొక్క వస్తువులు అక్కడ ఉంచడం జరుగుతుంది. ఈ ఆలయం సుమారుగా 700 సంవత్సరాల క్రితం ఆలయంగా చెప్పబడుతూ మీకు 11వ శతాబ్దం నాటి చక్రవర్తులు ఇక్కడ ఈ ఆలయం యొక్క అభివృద్ధికి పాటుపడినట్టుగా మనకి తెలుస్తుంది. కొంతమందికి మనం బంగారం, తలనీలాలు ఇలా ఎన్నో మొక్కులు మనం చెల్లించుకుంటాం కదా. ఇక్కడ మట్టితో చేసిన బొమ్మలు ఎందుకు ఇవ్వడం జరుగుతోంది అని కొంత అనుమానం రాగా, ఇక్కడ మట్టి భూమి నుంచి రావడం, అలాగే సహజమైనదిగా అది బంగారంతో సమానమైనదిగా చెప్పబడుతూ మనకు తెలిసిందే. దుర్గా మరియు గణపతి ఉత్సవాల్లో మనం విగ్రహాలని, పెద్ద పెద్ద విగ్రహాలను కూడా చేయించి నీళ్ళలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ మట్టితో చేసిన బొమ్మలని మాత్రమే ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ దగ్గరలోనే ఆలయానికి వెళ్ళేటప్పుడు కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో నీరు ఎప్పుడు బులుగు రంగులో ఉండి ఉంటుంది. ఇది చాలా లోతుగా ఉండి చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ వల్ల కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ నీరు బులుగు రంగులో ఉండటం జరుగుతుంది. ఇక్కడ స్వయంభూ లింగం వద్ద మన యొక్క వస్తువులు సమర్పించి మన మొక్కులు చెల్లించుకున్న తర్వాత కొత్తగా నిర్మించబడిన ఆలయాన్ని కూడా దర్శించి మనం మన యాత్రను ముగించడం జరుగుతుంది. అయితే ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్యమైన ఆలయాలను కూడా మీరు దర్శించవచ్చు. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే ఆలయాలు, ఒకటి శిశిలేశ్వర ఆలయం, శిశిల అనే గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో చూడదలిచిన వారు గూగుల్లో లేదా యూట్యూబ్లో శిశిలేశ్వర టెంపుల్, పరిహార టెంపుల్ ఫర్ స్కిన్ డిసీజెస్ అని టైప్ చేయడం ద్వారా చూడగలరు. లేదా మీకు పైన కనబడుతున్న లింక్ని కూడా మీరు క్లిక్ చేయవచ్చు. దానికి కొంచెం దూరంలో మరి ఒక ముఖ్యమైన ఆలయం కలదు. ఈ యొక్క ఆలయం యొక్క పేరు సౌతాడ్క మహాగణపతి ఆలయము. ఎండకి ఎండి వానకి తడుస్తూ ఉండే మహాగణపతి యొక్క ఆలయము. ఈ ఆలయం ధర్మస్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, కుక్కి సుబ్రహ్మణ్యకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అలాగే ధర్మస్థలను దర్శించిన వారు మంజునాథేశ్వర ఆలయంతో పాటుగా ఇక్కడ దగ్గరలోని రత్నగిరి బెట్ట అనే ప్రదేశంలోని బాహుబలి 39 అడుగుల హైట్ మరియు 210 టన్నుల బరువు కలిగిన బాహుబలి విగ్రహాన్ని మీరు దర్శించవచ్చు. అలాగే 50 కిలోమీటర్ల దూరంలోని కుక్కి సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శించిన వారు తప్పక మెయిన్ ఆలయంతో పాటుగా ఆలయం వెనుక గల ఆది సుబ్రహ్మణ్య ఆలయాన్ని తప్పక దర్శించగలరు. ఈ ఆలయం మనందరికీ తెలిసిందే. ఎంతోమంది సినీ నటులు, ముఖ్యంగా ఐశ్వర్యరాయ్, టెండూల్కర్ మరియు ఎంతోమంది పొలిటీషియన్స్ దర్శించడం వల్ల ఈ ఆలయం ఎక్కువ మందికి తెలియడం జరుగుతుంది. ఈ ఆలయంలో ఆశ్లేష బలి పూజ మరియు సర్ప సంస్కారం లేదా సర్పదోష పూజలు చేయటంతో ఈ ఆలయం మన భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయంగా చెప్పబడుతున్నది. నా ఈ వీడియో నచ్చితే మీరు మీ బంధువులకు, చుట్టాలకు, మిత్రులకు, మీ సన్నిహితులకు ఈ వీడియో గురించి తెలియజేసి వారిని కూడా మొక్కులు కోరుకొని తీరిన తర్వాత ఈ ఆలయాన్ని దర్శించవలసిందిగా చెప్పి ఇక్కడ మీరు
స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతారని, సదాశివ రుద్రుని యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని, అందరి కోరికలను నెరవేరాలని ఆశిస్తూ నేను ఈ వీడియో మీకు ఇస్తున్నాను. నా ఈ వీడియో నచ్చితే తప్పక అందరికీ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.